గత కొద్ది రోజులుగా మనం జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని దౌర్జన్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు, ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు. ఆయన పరామర్శల పేరుతో ఎక్కడికి వెళితే అక్కడ విధ్వంసాన్ని సృష్టించటం, దాడులు చేయటం, తమ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్యలను సృష్టించటం, ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటే దాని మీద మొసలు కన్నీరు గార్చడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్లినా కూడా అదే విధంగా రక్తి కట్టిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం పొగాకు కొంటా ఉంది. ఎప్పుడూ లేని విధంగా పొగాకు ఉత్పత్తి వస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుగోలు చేస్తా ఉంటే పరామర్శ పేరుతో పొదిలెళ్లి విధ్వంసం సృష్టించాడు. అదే విధంగా మామిడికి ధర పడిపోతే ప్రభుత్వం మామిడికి కేజీకి 4 రూపాయల చొప్పున సబ్సిడీ రూపేణా రైతులకు అందించే విధంగా కొనుగోలు చేపడితే అక్కడికెళ్లి ఎంత దారుణం అంటే రైతు పండించిన తోట ఎవరిదో దాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పోసి వాటిని తమ జెండాలు కట్టిన ట్రాక్టర్ల చేత తొక్కిచ్చి ఏ విధంగా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారో మనం చూడటం జరిగింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులు పంట లేక మన జిల్లాలోనే మనం చూస్తే ధాన్యాన్ని 1000 రూపాయలు కూడా తగనమ్మారు. వరదలు వస్తే ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే వరదలు వస్తే పొలంలో అడుగు పెట్టని వ్యక్తి. మన బాపట్ల ప్రాంతంలో మనం చూసాం, హైవే మీద ఆయన రెడ్ కార్పెట్ వేస్తారు, అవతల జాయింట్ కలెక్టర్ ఉంటాడు చేలో, ఆయన చూపెడతాడు, ఈయన హైవే మీద నుంచి చూసి వెళ్తాడు. అధికారం ఉన్నప్పుడు ప్రజల గురించో, ప్రజల కష్టాల గురించో, పేదవాడి గురించో పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా అధికారం కోల్పోయిన తర్వాత పరామర్శల పేరుతో ఏ విధమైన విధ్వంసాన్ని, అధికారం ఉన్నప్పుడు ఒక రకమైన విధ్వంసాన్ని చేశారు. అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమతో విభేదించే రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద, మేధావుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించిన సందర్భాలు మనం చూసాం. ఎప్పుడు చూడాల. అసలు ఈ రాష్ట్రంలో సిఐడి ఉందనేది ఎవరికి తెలియదు. ఆ సిఐడిని ఉపయోగించి 100 కేసులు పెట్టారు రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో భయాందోళనకు గురి చేయటం జరిగింది. మరి ఇవాళ ఎక్కడ తనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు పార్టీని వదిలిపెడతారనే భయంతో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళని, ఆయన సహజంగా అధికారం ఉన్నప్పుడు కొంతమంది అధికారుల్ని పార్ట్ ఆఫ్ క్రైమ్ చేయటం మనం చూసాం. ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని పార్ట్ ఆఫ్ క్రైమ్ లో ఉండే విధంగా రెచ్చగొట్టి వాళ్ళ నాయకులు ప్రకటన చూడండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని. సో వాళ్ళు తమ పార్టీ నుండి వదిలి వెళ్లకుండా ఉండే విధంగా ఈ విధమైన సమస్యలను సృష్టిస్తా ఉన్నారు. అలాగే నాకు ఆశ్చర్యం కలిగింది, ఇవాళ అనుకుంటా అంబటి రాంబాబు వెళ్ళి ఎస్పీ ఆఫీస్ ముందు ఏదో ధర్నా చేసినట్టు చూసి ఏంటంటే ఆయన ఏదో సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చినాయి అంట, దానికి ఏందో ఇది చేయలేదంట. ఇటువంటి కంప్లైంట్లు 100 ఇచ్చాం మీరు అధికారంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఉన్న బంధువులు, భార్య, పిల్లలు అడ్డగోలు కామెంట్లు, చివరికి జడ్జిల మీద కూడా కామెంట్లు పెట్టారు. ఏనాడైనా మీరు స్పందించారా? ఇవాళ కేవలం ఏంటంటే రాజకీయ మనుగడ పోతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీధి నాటకానికి తెరదీశారు. మొన్న చిత్తూరులో కూడా చూడటం జరిగింది. ఎవడో రైతుని తీసుకురావటం, అసలు ఆ ఊరు కాదు, ఆ ఏరియా కాదు, వాళ్ళని పెట్టి మాట్లాడించటం, రైతు ముసుగేయటం, వైకాపా కార్యకర్తలకి ప్రభుత్వం మీద బురద జల్లి దుష్ప్రచారం చేసే ప్రయత్నం, ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద బురద జల్లటం, శాంతి భద్రతల సమస్య సృష్టించటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడనే స్పష్టం అవుతా ఉంది. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎందుకంటే మా పొన్నూరులో నేను చెప్పా, మొన్న కూడా 2 వర్గాల మధ్య గొడవ జరిగింది అనేది వాస్తవం. అది దానికి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ని మొదట ముద్దాయి పెట్టాలని ఒకటి. రెండోది, రోజుకో నాయకుడు వస్తున్నాడు. ఈ స్క్రిప్ట్, రోజుకో నాయకుడు వస్తాడు. ఓ రోజు వరికుటు అశోక్ బాబు, ఒక రోజు నాగార్జున, ఒక రోజు నందిగం తోకల జగన్మోహన్ రావు, నిన్న మొన్న ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంప్ క్లర్క్. స్క్రిప్ట్ అన్నమాట. అదంతా రావటం, చదవటం, చదవటం. నేను అడుగుతున్న వైకాపాలో ఉన్న దళిత నాయకుల్ని, మేధావుల్ని నేను అడుగుతా ఉన్నాయా, మొన్న మీ జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక దళితుడు పడి చనిపోతే మానవత్వం ఉన్నాడు ఎవడైనా సరే బండి ఆపి, అవసరమైతే ఆ స్థాయిలో ఉన్న నాయకుడు బండి ఆపి ముందు హాస్పిటల్ తరలిచ్చి చనిపోయినప్పుడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కారు కింద పడినా తన కారు కింద పడనట్టు, చనిపోయినా చనిపోకుండా ఉన్నట్టు చక్కగా కారు దొక్కిచ్చి వెళ్ళి శుభ్రంగా ఆయన వెళ్ళి ఓపెనింగ్ చేసుకుని అటు ఇటు పొల్లు దండాలు పెట్టాడు. ఆయన అంత నటన ఎవరికన్నా సాధ్యపడుద్దా?
ఎవరికైనా మానవత్వం ఉన్న మనిషికి సాధ్యపడదు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏం పేరు పెట్టాలో మనం చూడాలి. మానవత్వం ఉన్న మనిషి ఎవడైనా సరే కారు కింద పడితే దిగి, అందులో రాజకీయాల్లో ఉన్నాళ్ళు మనిషి నా కారు కింద చనిపోయాడని ఆగి అవసరమైతే ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని తర్వాత ఇంకో రోజు పెట్టుకుంటారు. అంటే మనిషి ప్రాణాల కంటే మనిషి ప్రాణం పోయినా పర్లేదు, తన పర్యటన ముఖ్యమనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎక్కడో చోట మీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది, కోర్టులో స్టే తెచ్చుకోవచ్చు. దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూ. అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం ఏంటి అనేది మనకు స్పష్టం అవుతా ఉంది. అంటే అది మీరు పేరేం పెడతారనేది పదాలు కూడా కష్టం. కిరాతకం అంటారా, రాక్షసత్వం అంటారా, ఇక ఆ నెక్స్ట్ లెవెల్ ఏమన్నా ఉందో అదైతే మనం పదాలు కూడా దొరకవు. సో అంటే మామూలుగా రాజకీయాల్లో ఉండాల్సిన నాయకుల కంటే ఒక విభిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అనేది స్పష్టం అవుతాం. ఎవడు ప్రాణం ఉన్నా పోయినా నాకు అనవసరం, ఎవడు బతుకున్నా నాకు అనవసరం, పోయినా నాకు అనవసరం, నాది నేనే అనే మనస్తత్వం. కాబట్టి ఈ నాయకులు, ఈ మాట్లాడే నాయకులు నేననేది అసలు ముందు మీ జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి. మీరు ఒక దళిత వ్యక్తి ఆయన కారు కింద పడితే పర్యటన ఆపకుండా బ్రహ్మాండంగా ఊరేగింపులు చేసుకుంటూ పొర్లు దండాలు పెట్టిన మీ నాయకుడిని మీరు నిలదీయాల్సింది. ఒక దళిత వ్యక్తి కారు కింద చనిపోతే, మీ నాయకుడి కారు కింద చనిపోతే నోరు తెరవని నాయకులు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ చిన్న సంఘటన పట్టుకొని గగ్గోలు పెడుతున్నారు. మీరు అంబేద్కర్ రాజ్యాంగంతో నాకు పని లేదు అని చెప్పిన వ్యక్తి, గత 5 సంవత్సరాల్లో ఎంతో మంది దళితులని ప్రాణాలు బలికొన్న వ్యక్తి, అధికారం ఉన్నప్పుడు నోరు తెరవలా, ఇవాళ నోరు తెరవట్లా. మీరు దళిత నాయకులుగా పార్టీలో ఉండి ముందు మీకు దళితుల ఆత్మగౌరవం అనేది మీకుంటే ముందు ప్రశ్నించాల్సింది మీ నాయకుడిని. ముందు A1 గా పెట్టాల్సింది మీ నాయకుడిని, డ్రైవర్ని కాదు. A3 కాదు, A1 గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తన కారు కింద పడ్డాడని తెలిసినా కూడా పట్టించుకోకుండా మనిషిని పక్కన లాగేసి శుభ్రంగా యాత్ర చేసుకున్నాడు కదా, ఆయన్ని A1 గా పెట్టాలి, నన్ను కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శాంతి భద్రతల్లో రాజీ లేకుండా, గంజాయి లాంటివి లేకుండా ప్రభుత్వం కృషి చేస్తా ఉంటే, రాష్ట్రంలో అటు అభివృద్ధి సంక్షేమం అమలవుతా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తా ఉంటే, ఈ వాతావరణాన్ని దెబ్బతీయాలని కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పేరు నాని దగ్గర నుంచి అందరూ వ్యాఖ్యలు. వీళ్లే కథా, వీళ్లే స్క్రీన్ ప్లే వాళ్లే, యాక్టర్లు వాళ్లే, అన్ని వాళ్లే. మళ్ళీ పోలీసులు యాక్షన్ తీసుకుంటే గగ్గోలు పడుతున్నారు. కాబట్టి ఇది గత ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఏవైతే ఉన్నాయో బయటికి రావటం మనం చూస్తా ఉన్నాం. లిక్కర్ స్కామ్ అనేది ఎటు నుంచి ఎడిపోతుంది, ఇక్కడి నుంచి దుబాయ్ దాకా వెళ్ళింది. అసలు ఎన్ని రంగులు వంకలు తిరగాలో అన్ని రంగుల 70mm స్కోప్ సినిమాలో ఉంది. సినిమాలు తీసే దగ్గర నుంచి, దుబాయ్ లో పెట్టుబడుల దగ్గర నుంచి రకరకాలుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, పేదల రక్తం దాగి. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయనే ఉద్దేశంతోనే ఈ విధమైన వాతావరణాన్ని సృష్టించి రాజకీయ మనుగడ కోసం వైకాపా పార్టీ ఈ రకమైన నాయకుల చేత వ్యాఖ్యలు చేయించడం గాని, సమర్థించడం గాని మనుగడ కోసం చేస్తా ఉన్న పోరాటం మాత్రమే. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు కేవలం కోరుకునేది ఏంటంటే ఏదో ఒక రకమైన ఉద్రిక్తత సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలి. ఈ రెండే వాళ్ళ ఆలోచనలు. అనుమతి పెట్టినప్పుడు వాళ్ళకే తెలుసు అనుమతులు ఏమొచ్చినాయి అనేది. ఎవరికైనా ఇప్పుడు మేము పెట్టినా అనుమతులు ఇస్తారు, ఎంతమంది ఉండాలనేది ఇస్తారు, కానీ వాటిని ఉల్లంఘించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు, విధ్వంసం చేయటమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే పోలీసులు కూడా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు గతంలో మనం చూసాం, అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకున్నా కూడా పోలీస్ జీబులో ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఇక్కడ విజయవాడ దాకా తీసుకొచ్చారు. ఆపరేషన్ జరిగి 2 రోజులు కూడా కాలేదు, నాకు ఇబ్బంది ట్రావెల్ చేయాలన్న. అలాగే మాలాంటి వాళ్ళని కూడా సంబంధం లేకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అందులో కరోనాలో నాకు బాగా గుర్తు, మమ్మల్ని మా దగ్గర జైల్లో ఏ టెస్టులు చేసినా నెగిటివ్ వచ్చింది. పోలీసు సిఐడి మన ఏసీబీ విచారణ తీసుకెళ్లి జైల్లో తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కరోనా టెస్టులు చేస్తే అన్ని నెగిటివ్ వస్తాయి. అంటే ఉద్దేశపూర్వకంగా అచ్చెన్నాయుడు చూసినా మాది చూసినా ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వాళ్ళంతటా వాళ్ళు ఇదైపోయినా పర్లేదు. రఘురామకృష్ణరాజుని అదృష్టం ఉండి బతికాడు, విపరీతంగా కొట్టారు. అంటే అధికారాన్ని, పోలీసుల్ని ఉపయోగించి మనుషులు చనిపోయినా పర్లేదనే దానిలో ఈ 3 సంఘటనల నిదర్శనమే. రాజకీయ ప్రత్యర్థుల్ని తొలగించుకునే ప్రక్రియలో ఏ విధంగా అధికారాన్ని, పోలీసులను ఉపయోగించారనే దానికి ఈ సంఘటనలన్నీ కూడా నిదర్శనం. నాకేం అవసరం అంటున్నా, నాకు సంబంధం లేని సంఘటన. 2 గ్రూప్స్ ఒక చోట ఉన్నాయి, అదే ప్లేస్ కి 5 వైకాపా వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు. వాళ్ళు కూర్చున్న షాప్ ఉందో వైకాపా సానుభూతి పరుంది, పక్కన మావాడు ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి వచ్చారు, మా వాడి మీద దాడి చేయడానికి వచ్చారు. అనుకోకుండా జరిగింది, రివర్స్ అయింది అంతే. నాకేం సంబంధం? నేను అదే చెప్తుంది, నేను కాదురా బాబు, ముందు మీరు వెళ్ళినాడు మీ నాయకుడి మీద కంప్లైంట్
చేయండి, మీ నాయకుడు కారు ఒక దళితుడిని తొక్కి చంపేసింది, నిజంగా మీరు దళిత జాతి ఉద్ధరణ కోసం పుట్టిన దళిత నాయకులైతే ఊరికినే వేదికలెక్కి మేమేదో దళితుల కోసం ఉన్నామని చెప్పడం కాదు. వైకాపాలో ఉన్న దళిత నాయకులు మీరు వెళ్ళినాళ్ళు అసలు ముందు మీ నాయకుడి మీద కంప్లైంట్ ఇయ్యాలయ్యా, మా నాయకుడు కారు కింద పడి ఓ దళితుడు చనిపోయాడు, తొక్కిచ్చాడు మా నాయకుడు, ఎక్కి తొక్కి ఆయన చనిపోయినా కూడా మా నాయకుడు బ్రహ్మాండంగా ఆకుండా సత్తెనపల్లి దాకెళ్ళి ఒక ఊరేగింపు చేసి 2 చేతులు పైకెట్టి పొల్లు దండాలు పెట్టి ఊరేగింపు చేసుకొని వచ్చాడు, ఒక దళితుడు చనిపోయాడు అనేది ముందు మీ నాయకుడి మీద ఇవ్వండి, నా మీద కాదు. మీరు దళితుల కోసం ఉన్నాళ్ళు అయితే చేయాల్సింది ఆ పని. ఎక్కడో సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి నన్ను ముద్దాయిగా పెట్టాలని అడిగేవాళ్ళు. అలా మీ నాయకుడు కూర్చున్న కారు కింద పడి మనిషి చనిపోతే దాని గురించి మాట్లాడలేనాడు మీరు దళిత జాతిని ఉద్ధరిస్తారా? ఇవన్నీ కూడా రాజకీయం కోసం చేసే